వారు కొన్ని నీతి వాక్యాలు తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకటేష్ అన్న. ఇక్కడికి చేసినటువంటి భక్తాదులకు, కళాకారులకు, కళా పోషకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు 24 జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఒక రాశి. ఈ మానవ జన్మ అనేది తెలివితేటలు అన్నీ కూడా ఈ మానవ జన్మానికే ఇచ్చారు మహానుభావుడు. మిగతా జీవరాశులకు తెలివితేటలు ఏమి లేవు, మూగు సైకిలు అయిపోయి ఆ ప్రకృతి వైపరీత్యంగా జీవించేటటువంటి పక్షులు ఇవన్నీ కూడా. కానీ మనిషి పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అతను పెరిగి పెద్దవాడయ్యి చనిపోయినప్పుడు ఇటువంటి దిన కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ మనిషి జీవితం ఎప్పుడు నిమ్మలంగా ఉంటుందో తెలిసినా మీకు? చాలా మందికి తెలదు. మనిషి ఈ ప్రాణం తల్లి గర్భములో ఉన్నప్పుడు, భూగర్భములో ఉన్నప్పుడు ఏ చీకుశంత లేకుండా నిర్మలంగా నిర్మూషలంగా జీవిస్తాడంట. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏమి తెలదు. తల్లి 9 నెలలు 9 మాసాలు మోసి ఆ బిడ్డను కట్టుంది. ఆ గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి ఏమి తెలదు. తర్వాత మనిషి చనిపోయిన తర్వాత భూగర్భం అంటే భూమి లోపల మనం పూడ్చిపెట్టినప్పుడు నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి ఈ మనము కూడా ఈ మంచి నీతి నిజాయితీ మంచి నడవడికలు ఇవన్నీ తెలుసుకోవాలని నేను 2000 సంవత్సరం నుంచి దాదాపు 20 సంవత్సరాల పైన మహాభారతం నిర్గుట్ట మార్పుల్లో పెడుతున్నాం. చాలా మందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. ఆ మహాభారతం, రామాయణాలు, అదేవిధంగా మహాప్రతివ్రత శాసవుల చిన్నమ్మ కథ, దేశంగ రాజు కథ, చెంచునాటకం, శ్రీ రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణార్జున యుద్ధం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. తారాచంద్ర, లవకుశ, వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర దాదాపు 20 ఏళ్లుగా 262 మంది కళాకారులను మేము మన ఈ కళను పోషిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఈ కళాకారులకు అందరికీ జీవనోపాధ్యాయం ఉంది. రాత్రి అంతా ఆడి పాడి ఎగిరి చేస్తే వారి జీవనం గడుస్తుంది. ఇటువంటి కథలు పెట్టకపోతే వాళ్ళకి జీవనాధారం ఏ విధంగా వస్తుంది? కష్టం చేయలేదు. రాత్రి అంతా కూడా కళలు నేర్చుకొని హార్మోనిస్ట్ కావచ్చు, తబలిస్ట్ కావచ్చు, ఇక్కడ కళాకారు అదే రామాయణంలో మహాభారతంలో దాదాపు 250 మంది 20 సంవత్సరాలుగా ఈ కళల కోసం మేము చాలా శ్రద్ధ తీసుకొని టి రమణ కానీ ఇంకా చాలా మంది కళాకారులకు అందరూ కూడా ప్రోత్సహిస్తాం. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం మరుగున పడకూడదని మన రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టిస్తూ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కళాకారులు కూడా మన భారతదేశంలో ఆల్ ఇండియా కళాకారుల రంగం అంతా కూడా మన భారతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీడియోలన్నీ తీసి మన ఇండియా మన భారతదేశం అంతా కూడా మేమంతా ప్రచురిస్తున్నాం. హిందూ సాంప్రదాయకం అంటే మనకందరికి తెల్లాలని. కాబట్టి మీరు ఇటువంటి కళలు కూడా మనమంతా కూడా వీళ్ళకందరికీ సహాయం చేస్తూ ఇక్కడ చనిపోయిన వాళ్ళకు ఇటువంటి కథలు పెట్టిస్తూ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలగాలని, వైకుంఠం చేరాలని కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నలు పెద్దలు బంధువర్గము అంతా కూడా 10 మందికి భోజనాలు పెట్టి ఇటువంటి కథ చెప్పిస్తే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని మన నమ్మకం. అదే భారతంలో పాండురాజుకు నరకములో ఉన్నాడు, స్వర్గానికి పోలేదని అక్కడ రాజసుయోగం అని పాండవులంతా చేస్తారు. వారికి అప్పటికి ఆ రాజసుయోగం ధనధాన్యాలంతా కూడా వాళ్ళ అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు అన్ని చేస్తే అప్పటికి పాండరాజుకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు
మనల్ని సాకిన తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టింటారు వారికి ఒక ఈ 9 రోజులు 13 రోజులు ఇటువంటి దినము చేసేది అందరికీ చాలా మన భారత దేశపు హిందుత్వ సాంప్రదాయం కాబట్టి మీరందరూ ఇటువంటి కళలను పోషించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.